కాకినాడ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మనవూరు ఫౌండేషన్ కు ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గ్రంథి బాబ్జీ పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 57వ డివిజన్ పరిధి నాగవనంలో గల మనవూరు ఫౌండేషన్ కార్యాలయంలో ఎకో ఫ్రెండ్లీ గణపతి కాంటెస్ట్ విజేతల బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి మనవూరు ఫౌండేషన్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ అధ్యక్షత వహించగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గ్రంథి బాబ్జీ ముఖ్య అతిథిగాను, రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. తొలుత మనవూరు ఫౌండేషన్ తరపున నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ గణపతి కాంటెస్ట్ విజేతలను సంస్థ ప్రెసిడెంట్ విద్యాసాగర్ ప్రకటించారు. హరీష్ స్పోర్ట్స్ వద్ద ఏర్పాటు చేసిన 7 అడుగుల మట్టి విగ్రహం మొదటి బహుమతి సాధించగా, ఇంద్రపాలెంలో గీసాల శ్రేణి ఏర్పాటు చేసిన 4 అడుగుల మట్టి విగ్రహం రెండవ బహుమతి గెలుచుకుందని అన్నారు. ఈ సందర్భంగా అతిథులు గ్రంథి బాబ్జీ, వీరభద్రారెడ్డిలు, తలాటం హరీష్, గీసాల శ్రేణులకు సాల్వా కప్పి జ్ఞాపికను బహుకరించారు. అనంతరం తలాటం హరీష్ మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా మట్టి గణపతితో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అతిథులు గ్రంథి బాబ్జీ, వీరభద్రారెడ్డి, విద్యాసాగర్లు మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మనవూరు ఫౌండేషన్కు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. అతిథులు నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, వీరభద్రారెడ్డిలను ముఖ్య అతిథి గ్రంథి బాబ్జీ సాల్వా కప్పి సత్కరించారు. ముఖ్య అతిథి గ్రంథి బాబ్జీని మనవూరు ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే డైరెక్టర్ కృష్ణమోహన్, ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్, రిటైర్డ్ ప్రొఫెసర్ అబ్బాయి, జీకే శ్రీనివాస్, సూర్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సత్సంకల్పం ఆయన కలగడం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని నమ్మకం నాకుంది. వెనకాల మిగతా ఎలా ఉన్నారు తప్పని చేయించండి. అలాగే మట్టి విగ్రహాలు, పెద్ద విగ్రహాలు నాకు సరిగ్గా తెలియదు, కానీ మా స్కూల్లో కూడా వినాయక చవితికి ఒక 800-900 విగ్రహాలు ఆ చుట్టుపక్కల మట్టి తెచ్చి చేసి పిల్లలందరికీ కూడా ముందు. అలాగే సేమ్ కుర్తి మురళి వాళ్ళ మిసెస్ ఉన్నారు, సురేఖ గారు, ఆవిడ కూడా కొత్త కోటని చేపిస్తారు. 70-80 వేల రూపాయలు ఖర్చు పెడతారు. పెద్ద విగ్రహాలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, మామూలు ఈ సైడ్ ఉంటాయి అన్నీ. ఇప్పుడు ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక 10 రూపాయలు పంచి పెడతారు 10 years నుంచి. అలాగే చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ మీరు కలిపితే సబ్సిడీ అనేది ఏమంటారు, ఎంత విగ్రహం పెట్టాలి లేదు. అలాంటి 10 రూపాయలు ప్రతి పెడతారు. మామూలుగా ఇంట్లో చేసుకున్నాక ఎంతైతే ఖచ్చితంగా వీళ్ళు ఆశయాన్ని సాధించగలరు. ఎవరు చేసినా చేయకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టాలని కంపల్సరీగా దీన్ని సక్సెస్ చేస్తారు అనే నమ్మకం నాకుంది. తప్పకుండా ఏదైనా మా వంతు మేము కూడా చేస్తాం. ఈవేళ ఈ ఫంక్షన్ పిల్లలు మీ అందరినీ పరిచయం చేయడం మీ అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ సెలవు. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని మనం అనుకుని అది ఎంతో కాదు కదా, 1 degree అంటే పెద్ద తెలియదు మనకి. మామూలుగా వాటర్ టచ్ చేసినప్పుడు తెలియదు, కానీ ఆ 1 degree రైజ్ అవుతున్న వల్ల టోటల్గా ప్రపంచం మొత్తం నుంచి నీటి ఆవిరి అనేది బాగా పెరుగుతుంది. ఆ పెరిగిన దానికి ఎఫెక్ట్ ఈ మధ్యనే మొదలైంది. స్టార్టింగ్ అంటే గతంలో వేరేగా కనపడినా ఇప్పుడు కనపడేది సిచ్యువేషన్ వేరే. అది వాళ్ళు చెప్తుంటే, దాంట్లో రాసిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి చిన్న వర్షం కూడా కుంభవృష్టి. అది వాళ్ళు చెప్పింది ఏంటంటే, భూమి నుంచి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల హైట్లో మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు అనేది ఒక థిక్నెస్ ఉంటుంది. అది రొటీన్గా భూమి నుంచి ఆవిరి వచ్చి, ఆవిరి మేఘాలు కానీ ఫామ్ అయ్యి అది వెళ్తూ వర్షం పడడం అనేది ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ. ఇప్పుడు ఏంటంటే అబ్నార్మల్గా ఇంకా ఆవిరి అలా డెవలప్ అవుతూ ఉండడం వల్ల ఆ థిక్నెస్ అనేది బాగా పెరిగిపోయిందండి. మేఘాల థిక్నెస్ అది చిన్న మేఘం వెళ్తూ ఉన్నా కూడా దాని ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు డౌన్ పోర్ కూర్చేస్తారు. ఆ డౌన్ పోర్ కూడడంలోనే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ ఇది కానీ. ఎందుకు దీనికంటే ముందు ఒక 2-3 నెలల ముందు గల్ఫ్లో, దుబాయ్లో, మరి మీరు ఎంతమంది ఫాలో అయ్యారో నాకు తెలియదు, కానీ ఎప్పుడు లేదు దుబాయ్లో ఫ్లడ్స్ వచ్చాయి. అక్కడి నుంచి తేవడం, డ్యామేజ్ అవ్వడం కొంచెం ఇబ్బంది అయ్యేది. తర్వాత కోదండరామయ్య వ్యాలింగ్ 2013 నుంచి మన దగ్గర చేస్తున్నాడండి. అతను ఈ వర్క్ మన విగ్రహం 20 రోజులు పడుతుందండి. ఓన్లీ పూర్తిగా మట్టి, మన ఈ కాలి కొంచెం ఇటుకలు పట్టి ఉంటుందండి. ఆ మట్టి, ఆ మట్టి తప్ప మామూలుగా మట్టి పని చేయొద్దు. మళ్ళీ ప్రత్యేకించి ఆ మట్టి నుంచి తీసుకొచ్చి నది నుంచి ఆ విగ్రహం చేయాలంటే చాలా కష్టం అండి. దీన్ని యాక్చువల్గా కూడా అమౌంట్ కూడా ఎక్కువైపోతుంది. 50,000 అవుతుందండి విగ్రహానికి. ఒక 20 days 4 రోజు చేస్తుంటారు రెగ్యులర్గా. మళ్ళీ ఆరాలి,
ఆ విగ్రహం రెగ్యులర్గా కూడా కళ్ళు కూడా విడిపోతుంటాయి, మళ్ళీ మనం వర్క్ చేస్తుంటాం. ఎలాగైనా సరే మన కార్యక్రమంలో కంపల్సరీ మట్టి విగ్రహం పెట్టాలనేది నా కోరిక అండి. నేను ఏ బద్దలు చేశాను. ఇప్పుడు వచ్చిన నాయకులు కూడా ప్లాస్టర్ విగ్రహంకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మట్టి విగ్రహం నెక్స్ట్ టైం పెట్టాలని చెప్పాలి. వెళ్ళే నాయకులు మేము వెళ్ళే వాళ్ళు ఎవరు ప్రారంభిస్తారో ఆ విగ్రహాలు ప్లాస్టర్ విగ్రహాలని నెక్స్ట్ టైం మీరు మట్టి విగ్రహం పెట్టండి, నేను ఇంకా మీకు ఎంకరేజ్ చేస్తానని చెప్పాలండి. వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మన నాయకులైనా అవ్వచ్చు, ప్రధాన నాయకులైనా అవ్వచ్చు, దానికి ఇనాగ్రేషన్కి వెళ్ళిన ఈ మట్టి అవగాహన తీసుకొచ్చి నేను ఏదైనా హెల్ప్ చేస్తాను. ఈ మట్టిది కూడా కాన్స్టిట్యూట్ చెప్పారు, సాగర్ గారు చెప్పినట్లుగా కొంచెం కష్టమైన పని అండి. ఎందుకంటే ఎక్కువ మట్టి విగ్రహాలు తయారు చేయలేదండి. అంటే వర్షం వచ్చిందనుకోండి, ఆ ఉన్న ప్లేస్లో అవి పొంది అవుతుందండి. కాట్లంగా ఒకటి, కుమ్మరపాలు ఒకటి, తర్వాత అలా కొన్ని చోట్ల జరుగుతుందండి, పూర్తిగా అవ్వట్లేదు. ఈ మెటీరియల్ కూడా మనం పెట్టలేం. ప్లాస్టర్ పరిస్థితి అనుకోండి, జస్ట్ అది చేసేయచ్చు, 10 days అయిపోతుందండి. కానీ కాకినాడ నగరపాలక సంస్థ మాత్రం నామమాత్రంగా ఒక్క రమణయ్యపేటలో తొలగించారు. అది కూడా కట్ చేసి తీశారు తప్ప భూములు చేయలేదు, మరలా చెట్లు వచ్చేస్తూ ఉన్నాయి. నగరంలో ప్రతి చోట ఇవే ఉన్నాయి, చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యకరం. కాబట్టి వీటిని తొలగించేటువంటి బాధ్యతను కూడా మన ఊరు చేపట్టడం అనేది కూడా కాకుండా, ఎందుకంటే అది ప్రభుత్వం ఎలాగో చేస్తుంది, మాలాంటి వాళ్ళకి ఎలాగో మేము వెంటాడతాం. అయితే ఆ తీసేసినటువంటి ప్లేసుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపక్షమైనటువంటి వేప మొక్కలు నాటించేటువంటి కార్యక్రమం కూడా మన ఊరు వంటి స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా మరి సమాజం కోసం, నగరం కోసం ప్రేమించేటువంటి అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి అదేవిధంగా పెద్దలు మరి గ్రంథి బాబ్జీ గారు, మరి కాకినాడ నగరానికి మనకి ఉన్నటువంటి ప్రముఖుల్లో ఉన్నటువంటి చాలా మనందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి నాయకులైన ఆధ్యాత్మికం కావచ్చు, సామాజికం కావచ్చు, రాజకీయం కావచ్చు, పార్టీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజాహితాలు కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా భుజం పెట్టి ప్రోత్సహించేటువంటి అటువంటి పెద్దల సమక్షంలో ఇటువంటి బహుమతులు అందించేటువంటి కార్యక్రమం చేపట్టి మరి ఇక్కడ చాలా మంది పెద్దవారు ఉన్నారు. మరి వాళ్ళందరి ముందు మాట్లాడేటువంటి అవకాశం కలిగించినందుకు ఆ పవిత్రమైన వాటర్ అది నేచర్, దేవుని పేరుతో ఆ వాటర్ని కలుషితం చేస్తుంది. మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇటువంటివన్నీ కూడా ప్రకృతిని డ్యామేజ్ చేసే విధంగా కాకుండా ప్రకృతిని కాపాడే విధంగా కూడా మనం మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్వకాలంలో మన వాళ్ళు ఇలా చేశారు, మేము కూడా ఇలా చేస్తామనే పరిస్థితి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్, మనము వినాయకుడిని నీళ్ళలో పోయి ఉంచాలి అనే దాన్ని మట్టితో దాన్ని తయారు చేసాము, దాన్ని మళ్ళీ మట్టి చేస్తాము, ఫిల్ చేస్తాము ఒక చోట, మంచిదే కదా. దాని విగ్రహాలు తీసుకొని మట్టిలో వాటర్లో వేయటము, చాలా ఇబ్బందులు ఫేస్ చేయటం, దానికాడికి మట్టి చేస్తాము, మళ్ళీ ఫిల్ చేస్తాము. సో ఇటువంటి విధంగా కూడా మనము ఆలోచించి పర్యావరణాన్ని, మన నేచర్ని కూడా